హలో ఆల్, ఈ వీడియోలో షాంపెన్ ప్రాబ్లమ్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 39 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఒక కంపెనీలో అయితే వర్క్ చేస్తుంటుంది భయ్య. ఆ కంపెనీ నుంచి ప్యారిస్కి అయితే వెళ్తుందన్నమాట. ఒక షాంపెన్ కంపెనీని అయితే బై చేయడానికి, అది కూడా వాళ్ళ కంపెనీ పర్పస్ మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యారిస్లో ఒక అబ్బాయిని అయితే మీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఛానల్ కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతేం లేదు భయ్య, ఇట్స్ లైక్ బోరింగ్ టైం పాస్ మూవీ అని చెప్తాను నేనైతే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్నవి ఈ క్రిస్మస్ టైంలో ఎక్కువగా వస్తుంటాయి అనమాట. క్రిస్మస్ థీమ్ ని బేస్ గా చేసుకుని దాని వెనక ఒక స్టోరీని క్రియేట్ చేసుకుని ఆ వైబ్లో అలా కొట్టేస్తారు. ఎందుకంటే ఎక్కువగా ఫ్యామిలీస్ మూవీస్ చూస్తూ ఉంటాయి కాబట్టి. సో అందుకే ఈ మూవీ కూడా బోరింగ్ టైం పాస్ మూవీస్లోకే వెళ్తుంది. ఇలాంటి టైంలో, ఇది క్రిస్మస్ టైంలో వచ్చే మూవీస్ అన్ని చాలా వరకు ఎలాగే ఉంటాయి, జస్ట్ ఫర్ టైం పాస్ అంతే. తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఏం లేవు చూడడానికి అనుకున్న టైంలో గివ్ ఇట్ ఏ ట్రై అయ్యా. మించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొత్తగా ఏమన్నా ఉందంటే ఇందులో ఆ ఫ్రెష్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఆ షాంపెన్ బాటిల్స్ గురించి, ఆ కంపెనీస్ గురించి. సో ఆ షాంపెన్ వెనకాల మొత్తం థీమ్ అంతా రన్ అవుతుంది అనమాట, లవ్ డ్రామా అంతా కూడా. సో అది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ లవ్ స్టోరీ కూడా కొంచెం యాజువల్ రొటీన్గానే ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ ఫ్యూ మూమెంట్స్ బాగుంటాయి అనమాట, డైలాగ్స్ పరంగా అండ్ లవ్ స్టోరీ పరంగా. రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 1 hour 39 minutes. సో ఎటువంటి సోది ఎక్కువగా ఏముండదు. అండ్ డ్రామా ఆబ్వియస్లీ అక్కడక్కడ బోర్ కొడుతూ ఉంటుంది, అలా స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ హెవీ అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు. జస్ట్ ఒక 3-4 కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి, అవి స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. తెలుగు డబ్బింగ్ అయితే సూపర్గా వర్కౌట్ అవుద్ది. జస్ట్ నేనైతే సింపుల్గా ఒకటి చెప్తా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లవ్ స్టోరీ పరంగా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మూవీ కూడా చాలా ఫెమిలియర్గానే ఉంటుంది, రొటీన్గానే అనిపిస్తుంది. కొత్తగా అయితే ఏముండదు. జస్ట్ ఆ షాంపెన్ కంపెనీ దాని వెనక నడిచే బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది స్టోరీ అంతే. అది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అయ్యా, అంతకుమించి అయితే కొత్తగా ఉండదు. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై. మరి ఒకవేళ మిస్ అయిపోయినా సరే కానీ, పెద్ద సినిమా మిస్ అయిపోయిన ఫీల్ కూడా ఏముండదు, అవాయిడ్ చేసేయచ్చు. అంత సూపర్ మూవీ ఏం కాదు. ఓకే, తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.